గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జూన్ మాసం 2026 సంవత్సరం గ్రహాల స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఒక శని భగవాని అశుభ దృష్టి, అలానే కేతు యొక్క అశుభ దృష్టి, రాహు యొక్క అశుభ దృష్టి, కుజుడి యొక్క అశుభ దృష్టి తప్పితే ప్రతిమ గ్రహాలన్నీ కూడా మీకు 5 గ్రహాలు కూడా సానుకూలంగానే మారబోతున్నాయి. ఈ జూన్ మాసం 14వ తారీఖు తర్వాత ఫైనాన్షియల్ సమస్య కానీ, ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ, ఎక్కడైనా సరే మీరు తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ, వైడూర్యాలు కానీ, అలానే మీకు ఎక్కడైనా సరే ఇంకా డబ్బులు తీసుకునే అప్పులు కానీ, ఇవన్నీ ఉంటే కూడా వాటికి ఒక సొల్యూషన్ దొరికే మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. మంచి అనుసంధానటువంటి అవగాహన మీకు రాబోతుంది. మంచి స్థల చలన కూడా మీకు జరగబోతుంది. కాబట్టి ఈ జూన్ మాసంలో మీరు అనుకున్న వ్యాపారంలో ముందుకు వెళ్ళేలా కనిపిస్తోంది. అలానే హోటల్ రంగం కానీ, మీడియా రంగం కానీ, సినీ రంగం కానీ, రాజకీయ పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు డాక్టర్ గా కానీ, అలానే మీకు మంచి మెడికల్ షాప్ రంగంలో కానీ, ప్రకృతి వైద్యాల్లో హోమియోపతి కానీ, అల్లోపతి కానీ, ఎల్లోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ అన్నింటిలో కూడా మీకు మంచి గుర్తింపు లభించేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే విదేశీయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ఆగస్టు 15 తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. కోర్టు వ్యవహారాలు కానీ, కోర్టు విషయాలు కానీ, ఫైనాన్షియల్ సమస్య, కోర్టు వ్యవహారాలు కానీ, భార్యాభర్తల మధ్య దూరంగానే ఉంటే కనుక అవన్నీ కూడా సమస్యలు సానుకూల పడేటువంటి వాతావరణం ఈ 15వ తారీఖు తర్వాత, అంటే జూన్ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు అందరూ కూడా కలిసి మాట్లాడినట్టయితే కనుక మధ్యవర్తులు కానీ, వ్యక్తులు కానీ, మధ్యలో ఉండేటువంటి వేరే బ్రోకర్స్ కానీ, ఏజెంట్ల కానీ ద్వారా మీరు వెళ్ళారు అంటే కనుక ఆ సమస్య నుంచి మీరు ఇంకా వైదొలగలేదు అని అర్థం. మీకు మీరే కనుక వెళ్ళేసి ఆ సమస్య పరిష్కార మార్గంగా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ సమస్యలన్నీ సానుకూల పడేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలానే మీకు అన్నదమ్ముల మధ్యన గొడవ కానీ, ఆస్తి తగాదాలు కానీ, స్థలాలు ఇళ్ళు గొడవలు కానీ ఉంటే కనుక అవి కూడా సమస్యలో ఉంది. ఈ యొక్క జూన్ 15 నుంచి 18 తారీఖు లోపు కనుక మీరు వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కార మార్గంగా చూడొచ్చు. అలానే కనుక ఇక మీరు విదేశానికి ఆగస్టు 15 తర్వాత వెళ్ళొచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక కన్స్ట్రక్షన్ రంగం బాగుంది, పంట పొలాలు పండించేటువంటి రైతుగా బాగుంది, సినీ రంగంలో అవకాశాలు మంచిగా వస్తాయి, రాజకీయ రంగంలో మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకేదైనా కొత్తగా రంగంలో మొదలు పెట్టాలంటే కనుక మీరు ఏ రంగంలో సరే అడుగు పెట్టొచ్చు. హోటల్స్ లాంటి రంగంలో ఇంకా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం అయితే చేయండి. అలాగనే ఇంకా మీకు ఆరోగ్య సమస్యలు కొంచెం సూచిస్తూ ఉన్నాయి. మీకు ఎలాంటి ఆరోగ్యం అంటే స్టమక్ రిలేటెడ్ సమస్యలు, కాళ్ళు చేతులు గుంజడం లాంటివి, నీరసం లాంటివి రావడం కానీ, అలానే ఇంకా ఏదన్నా ఉన్నంగా మీకు ఏంటంటే గంధం కూడా ఒకటి కనిపిస్తా ఉంది. ఆ గంధం ఏంటంటే కనుక ఎప్పుడైనా ప్రయాణం చేసేప్పుడు కొంచెం ఆచిచూచి ప్రయాణం చేస్తూ ఉండండి. పెద్దగా గంధం లేపినప్పటికీ ఆరోగ్య సమస్య మీకు బాధిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా వంటలో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఇక వంటలు అయితే మీకు ఎక్కువగా ఆవు నెయ్యి కానీ ఎక్కువ వాడితే కనుక మీకు మంచి శ్రేయస్కరంగా కనబడతా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఆవు నెయ్యి, ఇంగువ, జీలకర్ర ఇలాంటి ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ఆరోగ్యం కూడా కొంచెం శోధిస్తూకుండా మీకు ఏదైతే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇక నరదిష్టి, నరకోశ, శత్రు పేరు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి విధానం మీకు రాకుండా ఉండాలంటే కనుక మనం చివరిలో చెప్పినటువంటి పరిహారం కూడా మీరు ఖచ్చితంగా పాటిస్తుండాలి. మీకు కాకుండా చివరిగా మీకు ఏంటంటే కనుక మీకు సపరేట్ గా పరిహారం, ప్రత్యేకంగా పరిహారం ఏమిటంటే పట్టిక ఒక 50 గ్రాములు తీసుకోండి, తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు తీసుకోండి, కర్పూరం బిళ్ళలు ఒక 6 తీసుకోండి, 6 నుంచి 7 బిళ్ళలు తీసుకొని మీకు మీరే గురువారం లేదా బుధవారం రోజున ఒక్కసారి మాత్రం చేయాలి. మాసం మొత్తంలో మీ చుట్టూ తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిగదార్చుకొని అవన్నీ కూడా కాల్చి వేసుకుంటే కనుక మీకు అద్భుతంగా నరదిష్టి, నరఘోష, అలానే పితృదోషాలు కూడా మీకు తొలగేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. అలానే రాహు సంబంధించిన దోషం కూడా మీకు తొలగిపోతుంది. శని భగవాన్ అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోతుంది. అలానే ఆంజనేయ స్వామి ఆలయంలో కనుక మీకు సింధూరం, అలానే నువ్వుల్లోనే దానం ఇవ్వండి. మీకు అన్ని రకాల మంచి జరుగుతూ ఉంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ కూడా మీకు పోతా ఉంది. ఇక చిన్న పరిహారం కూడా చేసుకోండి. వీటితో పాటు మీ మీద ఎవరైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలను చేసి మిమ్మల్ని అష్టదిబ్బందిని పాలు చేసి ఎవరైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీకు పాటించుకుంటూ అవన్నీ కూడా మీకు అష్టదిబ్బందిని వేసి మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళకుండా ఉంటే కనుక అవన్నీ కూడా మీకు వైదొలగాలి అంటే కనుక చిన్న పరిహారాల ద్వారా అవ్వదు. ఎక్కడైనా సమీపంలో గురువు గారు ఉంటే ఆ గురువు గారిని సంప్రదిస్తే కనుక మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి జూన్ మాసంలో ముందుకు వెళ్తే కనుక మీరు వేసే ప్రతి అడుగు కూడా అది స్థిరస్థాయిగా ఉండబోతుంది. కాబట్టి చిన్న పరిహారాలతో అదృష్టవంతులైతే అయ్యేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ రాశి వారు గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది.
మిశ్రమ ఫలితాలైతే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే గనక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే గనక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే గనక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్యల నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని గనక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో గనక నిద్రించండి. అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకే చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే గనక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ చేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే గనక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరదోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపార వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే గనక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే గనక అక్కడ మీరు పంచామృత అభిషేకం గనక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్టకంగా అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే గనక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే గనక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి గాని, ఆరోగ్య సమస్యలు గాని, కోర్టు వ్యవహారాలు గాని ఉన్నవారైతే గనక మరకతి గణపతి గాని, మరకత శివలింగం దగ్గర గాని మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది,
అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనము పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్ గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే గనక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకం పరిశీలనలో మీకు ఏదన్నా ఇందులో ఏదన్నా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకమే ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము.